మీలో కొత్త కారు ఎవరు కొంటున్నారో వాళ్ళందరికీ ఈ 3 పాయింట్స్ తెలుసుకుంటే మంచిది. లేకపోతే మీ అందరికీ లక్షల్లో బొక్కే. పాయింట్ నెంబర్ 1, బడ్జెట్ క్లారిటీగా ఉండాలన్నమాట. కారు కొన్నారంటే సరిపోదు, కారు కొన్న తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. ఒకటి ఇన్సూరెన్స్, దాని తర్వాత రోడ్ ట్యాక్స్, దాని తర్వాత సర్వీస్ కాస్ట్, దాని తర్వాత మైలేజ్. ఈ పాయింట్స్ అన్ని వెరిఫై చేసి ఎస్టిమేటెడ్ వేయించుకున్న తర్వాతనే మీరైతే కనుక కొత్త వెహికల్ని సెలెక్ట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2లో వచ్చేసి మీకు వెహికల్ వేరియంట్, అది ఎటువంటి ఇంజన్ కావాలి, పెట్రోలా, డీజిలా, సిఎన్జినా లేకపోతే హైబ్రిడా, దాన్ని బట్టి మీరు ఎంచుకోవాల్సింది. ఎక్కువ హైవేలో తిరుగుతారా, సిఎన్జి హైబ్రిడ్ అయితే కనుక మీకు బెస్ట్. ఎప్పుడైనా ఒకసారి తీసుకునే వాళ్ళకి పెట్రోల్ బెస్ట్, లాంగ్ తిరిగే వాళ్ళకి డీజిల్ కూడా బెస్ట్ అవుతుందని చెప్పి నేనైతే కనుక నా ఒపీనియన్ చెప్పగలను. థర్డ్ ఆప్షన్ వచ్చి సేఫ్టీ అయితే కనుక మిస్ అవ్వద్దు. వెహికల్ మోడల్ బాగుందని చెప్పి మీరు తీసుకున్నారా, పప్పులో కాలేసినట్టు. ఇక్కడైతే కనుక సేఫ్టీ ఇంపార్టెంట్, స్టైల్ కాదండి. సేఫ్టీలో అయితే కనుక6 ఎయిర్ బ్యాగ్స్ మినిమం ఉండాలి. దాని తర్వాత ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. దీంతో పాటుగా అది బిఎన్ క్యాప్లో మంచి రేటింగ్ ఉంది, ఖచ్చితంగా ఉండాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి టెస్ట్ రైడ్స్ అండ్ ఆఫర్స్ అనమాట. మీరు ఏ వెహికల్ కొంటున్నారో ఆ వెహికల్ అయితే కనుక కంపల్సరీగా మీరు టెస్ట్ రైడ్ చేసి చూడండి. ఎందుకంటే కనుక వెహికల్ తీసుకున్నాక నా ఫీల్ ఇలా ఉంది, తీసుకున్న ముందే నేను టెస్ట్ రైడ్ ఆఫర్ చేస్తుంటే బాగుండే అని చెప్పి మీరు ఫీల్ అవ్వకూడదని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ ఆఫర్ గురించి మీరు డిస్కస్ చేయండి. బోనస్ ఆఫర్స్ కూడా ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి, దాని గురించి కూడా మీరు తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వీడియో మీకైతే కనుక ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ పెట్టిన కామెంట్ మీద నేను నెక్స్ట్ వీడియో అయితే కనుక ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.